వైఎస్ఆర్ కడప జిల్లాలో వైసీపీ నేత ఇంటిని నేలకూర్చాలు రెవెన్యూ అధికారులు. చెరువు తట్టు స్థలంలో ఇల్లు అక్రమ రవాణా చేపట్టారంటూ ఆరోపిస్తూ సామాగ్రితో సహా వైసీపీ వాటంటీ విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. కాస్త గడువు ఇవ్వాలని శ్రీకాంత్ రెడ్డి తరఫున ఎమ్మెల్సీ డీసీ గోవిందర్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. అయినప్పటికీ అధికారులు వినలేదు. ఎవరూ లేని సమయంలో కూల్చివేతలు చేపట్టారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని చెబుతున్నా కూల్చేయడమేమంటూ శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు వసూలు చేసుకోవడాలు ఇవన్నీ రెగ్యులర్గా టీడీపీ నాయకులే మాకు చెప్తారు. ఒక వైసీపీ నాయకులకు సంబంధించిన కాదు, టీడీపీ నాయకులు ఎంతోమంది కూడా చెప్తా ఉండరు ఈ రకంగా చేస్తున్నారు మా నాయకులు, ఏం చేయాలి మేము అని చెప్పేసి. అవన్నీ పేర్లు పెట్టడం బయట పెట్టడం మాకు ఇష్టం లేదు. కనీసం ఇప్పటికైనా నేను నష్టపోయినా నాకేం సమస్య లేదు, పోతే పోయింది అనుకుంటాను, నా బాధ నేను పడతాను. కానీ ఇప్పటికైనా దీనికి స్వస్తి పలికి మీరందరూ కూడా మంచి పరిపాలన చేయండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మంచిగా పరిపాలించండి. అంతేగాని ఇలాంటి దుస్సాహకరమైన చర్యలు మటుకు చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్థలానికి సంబంధించి ఆయన మా అబ్బగారి తరం నుంచి దాదాపు 60 ఏళ్ళ నుంచి ఇక్కడ వాములు వేసుకుంటా కొట్టాలు వేసుకొని తర్వాత రేకులు ఇల్లు వేసుకోవడము. కానీ ఈరోజు మాకేదో ఊర్లో చిన్న ఇల్లు ఉండదు, కానీ ఎప్పుడన్నా మేము వచ్చినప్పుడు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకునేదానికని చెప్పేసి మేము ఒక 8 ఏళ్ళ 9 ఏళ్ళ క్రితం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మేము నిర్మించుకున్నాము. దీనికి ఉత్తర వల్ల పక్క కూడా తెలుగుదేశం గవర్నమెంటే సిమెంట్ రోడ్డు వేసింది, మేము కూడా వేసింది కాదు. అది మరి వాళ్ళు చెల్లో ఎందుకు వేశారో, చెరువు తొట్లో ఎందుకు వేశారో మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా దీనికి ఎదురుగా మాకు ఎదురుగా ఒక 500 రూములు అటు చూపితే తెలుసు. 500 రూములు మొత్తం చెల్లో నడి చెల్లో కట్టారు, వాటి మీద ఎటువంటి యాక్షన్ లేదు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తారో ఏమో, బెదిరించడాలు డబ్బులు వసూలు చేసుకోవడాలు ఇవన్నీ రెగ్యులర్గా టీడీపీ నాయకులే మాకు చెప్తారు. ఒక వైసీపీ నాయకులకు సంబంధించిన కాదు, టీడీపీ నాయకులు ఎంతోమంది కూడా చెప్తా ఉండరు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సుబ్బారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి. గంగోత్రి కడప జిల్లాలో ఉన్నటువంటి బద్వేల్లో అక్రమ కట్టడాలు అలాగే భూ కబ్జాలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారము, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఇప్పటికి కూడా చాప కింద నీరుల కబ్జాలతో పాటు ఆక్రమణల పర్వం కొనసాగుతూ ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బద్వేల్ రూరల్ లో ఉన్నటువంటి బైనపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ వాలంటీర్ల విభాగానికి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి చెరువును అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టినాడనేటువంటి దానిపైన నిన్నటి నుంచి అటు ఇరిగేషన్ అధికారులు పోలీసులు నిరంతరము దాన్ని కూల్చలాలనేటువంటి నేపథ్యంలోనే నిన్నటి నుంచి జరిగేటటువంటి ఉత్కంఠకు ఈరోజు తెల్లవారుజామున తెరపడిందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 4 గంటలు అలాగే అర్ధరాత్రి వరకు ఈ వ్యవహారం పైన ఉత్కంఠ అనేటువంటిది కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు చెరువును అక్రమంగా ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆక్రమించుకొని ఇంటి నిర్మాణం చేపట్టినాడు అనేటువంటి దానిపైన నిన్న జేసీబీ యంత్రంతో పాటు అలాగే అగ్నిమాపకు సంబంధించినటువంటి అధికారులు కూడా కూల్చివేత నేపథ్యంలోనే అక్కడికి వెళ్లినటువంటి పరిస్థితిలో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు అలాగే గ్రామ ప్రజలు కూడా దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకున్నటువంటి నేపథ్యంలోనే అటు అధికారులు ఇటు వైసీపీ కార్యకర్తలతో పాటు శ్రీకాంత్ రెడ్డికి మధ్య వాగ్వివాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇటీవల కాలంలో రెవెన్యూ అధికారులు అక్రమాలకు సంబంధించినటువంటి కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఆక్రమణకు సంబంధించిన వాటిని కూల్చడంతో పాటు వాటి ఆక్రమణ పైన కొరడా దూరుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న బద్వేలు సమీపంలో ఉన్నటువంటి బైనపల్లి గ్రామంలో చెరువు ఆక్రమణకు సంబంధించి శ్రీకాంత్ రెడ్డి ఇంటిని కూల్చేటటువంటి దానికి సంబంధించి అధికారులు నిన్న వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఈ ఉత్కంఠకు ఈరోజు తెల్లవారుజామున అధికారులు శ్రీకాంత్ రెడ్డి ఇంటికి సంబంధించినటువంటి ఇంటిని ఏదైతే ఉందో జేసీబీతో కూల్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్రమాలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి అక్రమాలతో పాటు ఇటీవల జరిగినటువంటి అక్రమాల పైన కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు
చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటిని కూర్చున్నారనేటువంటిది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇంటి నిర్మాణం అక్రమంగా చేపట్టి అందులో నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి శ్రీకాంత్ రెడ్డి అధికారులను రిక్వెస్ట్ కూడా చేసుకోవడం జరిగింది. కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి, టైం ఇచ్చిన తర్వాత నేనే దాన్ని తొలగిస్తానేటువంటిది కూడా అధికారులకు విన్నవించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ రెడ్డి నిర్మించినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దానిని పోలీస్ ప్రొటెక్షన్ తో ఈ రోజు తెల్లవారుజామున కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.